శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామః. అమరీకమరీభారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ గురుభ్యో నమః. జయ జయ వరశంఖ శ్రీ గదా చక్రధారిన్ జయ జయ నిజదాస ప్రార్థితార్థ ప్రదాయిన్ త్రిభువన గత సర్వ ప్రాణి భావజ్ఞ విష్ణో శరణముపగతోహం త్వాం శరణ్యం వరేణ్యం. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామేత్యేకదా వక్తుం మనో యస్య ప్రవర్తతే వైకుంఠవాసినస్తస్య కులమేకోత్తరం శతం. రాశబ్దోచ్చారమాత్రేణ ముఖాన్నిర్యాంతి పాతకాః పునః ప్రవేశ భీత్యాతం చ మకారస్తు కవాటవతు. శ్రీరామాయణమాదికావ్యం ఋషిణా వాల్మీకినా నిర్మితం వేదాంతార్థ విశారదైరనుదినం స్తుత్యం సురైరర్చితం శ్రోతॄణామఘనాశనం సురతరోస్తుల్యం తు ముక్తిప్రదం. ఏ శృణ్వంతి పఠంతి రామచరితం తే యాంతి విష్ణోః పదం. విమల కమలమూర్తి విస్ఫురన్ నీలమూర్తి శమదమ గుణవర్తి సాధు సంతాపహర్తి సుమశర సమగాత్ర సూరి సంస్తోత్ర పాత్ర సమద ధనుజ జైత్ర క్ష్మాతనూజా కళత్ర. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అలా ప్రభాతాయాంతు శర్వర్యాం విశ్వామిత్రో మహామునిః అభ్యభాషత కాకుస్థౌ శయానౌ పర్ణసంస్తరే. రామలక్ష్మణులిద్దరూ ఆ గడ్డి పరసబడినటువంటి పడక మీద శయనించి ఉన్నారు. తెల్లవారుతోంది. అప్పుడు విశ్వామిత్రుడు సుప్రభాతం పలికాడు రామలక్ష్మణులిద్దరికి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. స్వామివారికి శుభోదయం పలికాడు. ఇందులో ముఖ్యమైనటువంటి గ్రహించవలసిన భావం ఏమి అంటే, ఈ నిద్ర అనేది స్వామివారంటే పరమాత్మకి నిద్ర అనేది ఉండదు. ఆయన తన సృష్టి పట్ల ఎప్పుడూ సద్భావాన్నే కలిగి ఉండి ఆ సృష్టిని జాగ్రత్తగా రక్షిస్తూనే ఉంటాడు అని మనం భావించాలి. అలా భావించుతూ ఉన్నప్పుడు స్వామివారికి శుభోదయం పలకటం కానీ మరి ఇలాంటి సందర్భాలు ఎలా వస్తాయి అంటే, అది మనం మన పరంగా అర్థం చేసుకుని అప్పటిదాకా నిద్రావస్థలో ఉన్నటువంటి ఈ జీవుణ్ణి మేల్కొల్పి నువ్వు జీవత్వాన్ని విడిచిపెట్టడానికి కావలసినటువంటి ఒకానొక తేజస్సుని స్వీకరించు. ఉదయం అయింది, జడత్వాన్ని విడిచిపెట్టు, చైతన్యాన్ని గ్రహించు అని
మనలో మనం భావించుకుంటూ ఆ సందేశాన్ని స్వామివారి పరంగా చెప్పటం, ఈ విధంగా భావించుకున్నట్టయితే అది ఉభయధారకంగా ఉండి మనకి మళ్ళీ దినకృత్యాల్లో పాల్గొంటూనే స్వామి యొక్క భావనని నిరంతరం ఎడదెగకుండా మనస్సులో ఉంచుకోవడానికి ఇది శ్రీకారం చుట్టినట్టు అవుతుంది అని మనం ఈ శుభోదయం పలకటానికి ఈ శ్లోకాన్ని అన్వయించుకుంటే మనకి అందులో ఉన్నటువంటి భావ సౌకర్యం తేలిగ్గా హృదయంగమంగా అర్థమయ్యి ఎంతో ఆనందం కలుగుతుంది. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం తస్యర్షే పరమోదారం వచ శ్రుత్వా నృపాత్మజౌ స్నాత్వా కృతోదకౌ వీరౌ జయపతు పరమం జపం. విశ్వామిత్ర మహర్షి మాటలు విని వారు లేచారు. ఆ తర్వాత ఆ స్నాత్వా కృతోదకౌ శుభ్రంగా స్నానపానాదులు పూర్తి చేసి జయపతు పరమం జపం పరమమైన జపాన్ని వాళ్ళు చేశారు. కృతాన్నికౌ మహావీర్యౌ విశ్వామిత్రం తపోధనం అభివంద్య అభిసంహృష్టౌ గమనాయ అభితస్థతు. ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని విశ్వామిత్రుడికి నమస్కారం చేసి ఆయనతో పాటు వెళ్ళటానికి సిద్ధపడ్డారు. తౌ ప్రయాతౌ మహావీర్యౌ దివ్యాం త్రిపథగాం నదీం దదృశాతే తతస్తత్ర సరైవా సంగమే శుభే. ఎప్పుడూ కూడా పరమాత్మ ధ్యానం మనకి కావాలి, అది సంతతం మన మనసులో ఉండాలి అంటే దానికి తగినటువంటి శుభకరమైన పరిస్థితులు, ప్రదేశం, కాలం, మనస్సు ఈ మొదలైనవన్నీ తదనుగుణమైనటువంటి భావనల్ని మనలో ప్రేరేపించాలే తప్ప మనం ఇక్కడ శుభము అశుభము అని ఏమి అలాంటిది కాకుండా మనం భావిస్తూ ఉంటాం లోకంలో అశుభం అనేది, అది మన దానికి వస్తే మనమే అశుభంలో పడిపోతూ ఉంటాం. అలా కాకుండా శుభోదర్కమైనటువంటి ఆ పరిస్థితుల్ని మనం కల్పించుకోవాలి. ఇప్పుడు కథ చక్కగా రమ్యంగా ప్రారంభమై గంగా నది ఒడ్డుకి వాళ్ళు త్రిపథగాం నదీం దదృశాతే తతస్తత్ర సరైవా సంగమే శుభే. వాళ్ళు ఏం చేశారు, గురువు గారి వెంట మా ప్రయాణం చేస్తూ పవిత్రమైన సరయూ నది దివ్యమైన గంగా నదిలో సంగమించే ఆ పుణ్య ప్రదేశాన్ని చూశారు. రెండు నదుల సంగమం ఎప్పుడూ కూడా పుణ్యప్రదమే. అందులో గంగా నదితో సరయూ నది కలుస్తున్నది కాబట్టి ఆ రెండు నదుల సంగమం పవిత్రమైనది. ఈ రెండు నదులకి ఈ పవిత్రత్వాన్ని భావించటం మన కర్తవ్యం. ప్రతిదాన్ని పవిత్రంగా భావించాలి. కథా సందర్భంలో కథా ఘట్టాల్లో వచ్చినటువంటి అంశాలని అలా కాని వాటిని కాని దృష్టితోటే కథ చెప్తూ ఉంటుంది. ఇలా గంగా సరయూ నదుల ఆ సంగమం పవిత్రము అనటం వల్ల ఒక పవిత్రమైన భావం ఏర్పడుతుంది. తత్ర ఆశ్రమ పదం పుణ్యం ఋషీణాం అగ్రియతే జసాం బహువర్ష సహస్రాణి తప్యతాం పరమం తప. ఆ ఆశ్రమంలో ఎవరున్నారు, అనేక సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నటువంటి ఋషి పుంగవులు అందులో ఆ వనంలో ఉన్నారు. తం దృష్ట్వా పరమప్రీతౌ రాఘవౌ పుణ్యమాశ్రమం ఊచతస్తం మహాత్మానం విశ్వామిత్రం ఇదం వచ. ఆ రామలక్ష్మణుడు ఆ పవిశ్రాశ్రమాన్ని చూసి ఎంతో సంతోషించి మహాత్ముడైన విశ్వామిత్రుణ్ణి అడుగుతున్నారు. కస్యాయమాశ్రమ పుణ్య కోన్వస్మిన్ వసతే పుమాను భగవన్ శ్రోతుమిచ్చావ పరం కౌతూహలం హినౌ. మాకు చాలా కుతూహలంగా ఉంది మహర్షి, ఈ ఆశ్రమ పదం ఎవరిది, ఎవరు ఇందులో నివసిస్తున్నారు, మాకు చెప్పండి అన్నారు. తయోస్తద్వచనం శ్రుత్వా ప్రహస్య మునిపుంగవ అబ్రవీతు శ్రూయతాన్ రామ యస్యాయం పూర్వ ఆశ్రమ. ఇంతకు పూర్వం ఈ ఆశ్రమం ఎవరిదో నేను చెప్తాను, ఓ శ్రీరామచంద్ర విను నాయన. కందర్పో మూర్తిమానాసీత్ కామయిత్యుచ్యతే బుధైః. సరిగ్గా
విషయం దగ్గరికి వస్తోంది రామాయణ కథ. గంగా నది ఒడ్డున ఒక ఆశ్రమం, ఆ ఆశ్రమానికి సంబంధించినటువంటి కథను చెప్తూ ఒక ఒక వ్యక్తి ఉన్నాడు. అతడి పేరు మన్మధుడు. అతడే కాముడు అంటారు, అతన్నే కందర్పుడు అంటారు. కందర్పుడు అంటే సుందరమైన శరీరము కలవాడు. కాముడు అంటే కామాన్ని ప్రేరేపించేవాడు. కామము అంటే వస్తువుల మీద వాంఛ, స్త్రీ పురుష సంబంధమైన వాంఛ, ఏదైనా కావచ్చు, కోరిక, బలమైన కోరిక. తపస్యంతమిహ స్థాణుం నియమేన సమాహితం. ఈ ఈ ఆశ్రమంలో ఒకప్పుడు స్థాణుడు, ఆయన పరమేశ్వరుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి ఇతడు సమాహితం, ఆయన దగ్గరికి వచ్చాడు. ఇతడు వచ్చి కృతోద్వాహంతు దేవేశం గచ్చంతం సమరుద్గణం దర్శయామాస దుర్మేధ కృతశ్చ మహాత్మన. ఈ కాముడు ఆ పరమేశ్వరుని యొక్క మనస్సులో కామభావనని ప్రేరేపించటానికి ప్రయత్నం చేశాడు. దుర్మేధుడై, అంటే దుష్టమైన భావన కలవాడై. హుంకృతశ్చ మహాత్మనా. అప్పుడు కోపించినటువంటి శివుడు ఆ కాముడి మీద హుంకరించాడు. అవదగ్ధస్య రౌద్రేణ చక్షుషా రఘునందన వ్యశీర్యంత శరీరాత్ స్వాత్ సర్వగాత్రాణి దుర్మతే. ఒకసారి ఆయన హుంకరించేసరికి ఈ మన్మధుని యొక్క శరీరం వ్యశీర్యంత శిథిలమైపోయి, ఆయన యొక్క అగ్నికి అతని శరీరం అంతా భస్మమైపోయి అతడు అశరీరుడైపోయినాడు. తస్య గాత్రం హతం తత్ర నిర్దగ్ధస్య మహాత్మన అశరీర కృత కామ క్రోధాద్ దేవేశ్వరేణ. క్రోధం, ఆ పరమేశ్వరుని యొక్క క్రోధం చేత కాముడు అశరీరుడైపోయినాడు. అతని శరీరం దగ్ధమైపోయింది. అనంగ ఇది విఖ్యాత. శరీరం పోయింది కానీ కామభావన బతికే ఉన్నది. అనంగ ఇది విఖ్యాత తదా ప్రభృతి రాఘవ సచ అంగ విషయ శ్రీమాన్ యత్ర అంగం ప్రముమోచ. శరీరాన్ని పోగొట్టుకున్నవాడు అనంగుడయ్యాడు. అతడు ఎక్కడ శరీరాన్ని పోగొట్టుకున్నాడో ఆ ప్రదేశానికి అంగదేశం అని పేరు వచ్చింది. తస్యాయమాశ్రమ పుణ్య తస్యేమే మునయ పురా శిష్యా ధర్మపరా నిత్యం తేషాం పాపం న విద్యతే. శ్రీరామ, పవిత్రమైనటువంటి ఈ గంగా నది సరయూ నదుల సంగమ ప్రదేశంలో వీళ్ళు, ఈ మునులు వాళ్ళ శిష్యులు కూడా ధర్మపరులై నిత్యము తపస్సు చేస్తూనే ఉన్నారయ్యా. వారికి ఎటువంటి పాపాలు అంటవు. ఇహాద్య రజనీన్ రామ వసేమ శుభ దర్శన పుణ్యయో సరితోర్మధ్యే శ్వస్తరిష్యామహే వయం. మనం ఈ రాత్రికి ఈ రెండు నది సంగమ స్థలంలో మనం విశ్రమిద్దాం, ఇక్కడ బస చేద్దాం. శ్వతరిష్యామహే, రేపొద్దున గంగా నది దాటి అవతల ఒడ్డుకి వెళదాం. అభిగచ్చామహే సర్వే శుచయ పుణ్యం ఆశ్రమం స్నాతాశ్చ కృతజప్యాశ్చ హుతహవ్యాః నరోత్తమ. మనమంతా శుభ్రంగా స్నానాధికాలు నిర్వహించి జప ధ్యానాధికాలు ముగించుకొని హోమకార్యాలు పూర్తి చేసుకుని ఈ పవిత్రాశ్రమంలో ప్రవేశించుదాం. తేషాం సంవదతాం తత్ర తపో దీర్ఘేణ చక్షుషా విజ్ఞాయ పరమ ప్రీతాః మునయో హర్షమాగమన్. అక్కడ తమ యొక్క దీర్ఘమైన తపోదృష్టితో వచ్చింది విశ్వామిత్రుడు రామలక్ష్మణులు అని గ్రహించినటువంటి ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి మహర్షులు మునులు పరమ ప్రీతితో పులకితులై వాళ్ళ దగ్గరికి వచ్చారు. అర్ఘ్యపాద్యం తదాతిథ్యం నివేద్య కుశికాత్మజే రామలక్ష్మణయో పశ్చాత్ అకుర్వన్ అతిథి క్రియాం. మొట్టమొదటి విశ్వామిత్ర మహర్షికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి అతిథి సత్కారం చేశారు. తర్వాత రామలక్ష్మణులకు కూడా అదే విధంగా అతిథి మర్యాదలు చేశారు. సత్కారం సమనుప్రాప్య కథాభిరభిరంజయన్ యథార్ఘమజపన్ సంధ్యాం ఋషయస్తే సమాహితాః. విశ్వామిత్రుడు ఏం చేశాడు? ఆ మునుల్ని కుశల ప్రశ్నలతో సంభావించాడు. వాళ్ళు
కథలతో విశ్వామిత్రుని రంజింపజేశారు. వాళ్ళంతా ఏకాగ్రతతో నియమపూర్వకంగా సంధ్యోపాసన చేశారు. తత్ర వాసిభిరానీతా మునిభిః సువ్రతైః సహ న్యవసన్ సుసుఖం తత్ర కామాశ్రమపదే తదా. ఆ ఆశ్రమానికి కామాశ్రమం, పవిత్రాశ్రమం అని పేరు. వాళ్ళు ఆ రాత్రి అక్కడే హాయిగా గడిపారు. కథాభిరభిరామాభిః అభిరామౌ నృపాత్మజౌ రమయామాస ధర్మాత్మా కౌశికో మునిపుంగవ. కౌశికుడు ఆ రాత్రి వాళ్ళకి చక్కటి మనోహరమైనటువంటి కథల్ని చెప్పాడు. వాళ్ళు అవి విని ఆనందించి ఆ రాత్రికి వాళ్ళు అక్కడే నిద్రించారు. ఇత్యాశ్రే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే త్రయోవింశ సర్గః అథ చతుర్వింశ సర్గః. ఇప్పుడు 24వ సర్గం. ఇది ఇక్కడ ఇందులో మనకి ఆ గంగా సరయూ నదుల సమావేశాన్ని గురించి, తర్వాత మలదం, కరుషం అనే ప్రదేశాలు ఏ విధంగా ఆవిర్భవించినాయి, ఆ ప్రదేశాలకి మలద, కరుష దేశాలు అనే పేరు ఎందుకు వచ్చింది, అక్కడ తాటక అనే ఒక రాక్షస నివాసం ఉంటున్నది, ఆవిడ్ని గురించి విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో చెప్తున్నాడు. తతః ప్రభాతే విమలే కృత్వాన్నికం అరిందమౌ విశ్వామిత్రం పురస్కృత్య నద్యాస్తేరముపాగతౌ. ఆ నది పట్టుకొచ్చారు. తేచ సర్వే మహాత్మానో మునయ సంశ్రితౌ రతాః ఉపస్థాప్య శుభాన్నావం విశ్వామిత్రమధాబ్రువన్. ఒక నావని తీసుకొచ్చి అక్కడ పెట్టి విశ్వామిత్రుడితో అంటున్నారు, ఆరోహతు భవాన్ నావం రాజపుత్ర పురస్కృత అరిష్టం గచ్చ బంధానం మాభూత్ కాల విపర్యయ. త్వరగానే మీరు కాలం ఆలస్యం కాకుండా ఈ నావలో అధిరోహించండి మీరందరూ. విశ్వామిత్రస్తథేత్యుక్త్వా తాన్ ఋషీనభిభుజ్య చ తతార సహితస్తాభ్యాం సరితం సాగరంగమాం. వాళ్ళు చెప్పినట్లే విని ముగ్గురిని రామలక్ష్మణులను కూడా ఆ నావలో ఎక్కించి విశ్వామిత్రుడు అక్కడ ఆ నదిని దాటి అవతల ఒడ్డుకి వెళ్ళాడు. తతశ్రుశ్రావ వై శబ్దం అతి సంరంభ వర్ధితం మధ్యమాగమ్యతో యస్య సహ రామః కనీయస. ఆ ప్రవాహం మధ్యలోకి వచ్చేసరికి అక్కడ ఒక జలముల యొక్క రెండు ప్రవాహముల యొక్క ఘర్షణ వలన ఉద్భవించిన ధ్వని వినపడింది. అధ రామ సరిన్ మధ్యే పప్రచ్చ ముని పుంగవం వారిణో భిద్యమానశ్చ కిమయంతుములో ధ్వని. రెండు జల ప్రవాహాలు ఈ విధంగా ఒకదాన్ని ఒకటి వరుసుకుని ఇటువంటి శబ్దం వస్తున్నది, ఏమిటిది అని గురువు గారిని అడిగాడు ఆయన. రాఘవస్య వచశ్రుత్వా కౌతూహల సమన్విత కథయామాస ధర్మాత్మా తస్య శబ్దస్య నిశ్చయం. ఆయన చెప్తున్నాడు, కైలాస పర్వతే రామ మనసా నిర్మితం సరః బ్రహ్మణ నరశార్దూల తేనేదం మానసం సరః. కైలాస పర్వతం మీద బ్రహ్మగారు తన మనస్సు యొక్క సంకల్పంతో ఒక సరస్సుని సృష్టించాడు. ఆ సరస్సుకి బ్రహ్మ మానస సంభవం అయింది కాబట్టి దానికి మానస సరస్సు అని పేరు వచ్చింది. తస్మాత్ సుశ్రావ సరస సాయోధ్యాముపగూహతే సరః ప్రవృత్త సరయూః పుణ్య బ్రహ్మ సరస్యుత. ఆ మానస సరస్సు నుంచి బయలుదేరిన ఒక ప్రవాహం అయోధ్య నదిని చుట్టి ఇదిగో ఇక్కడ దాకా వచ్చింది. దీనికి ఆ సరస్సు నుంచి పుట్టింది కాబట్టి సరయు అనే పేరు వచ్చింది, సరయు నది. తస్యాయమతుల శబ్దో జాహ్నవీమభివర్తతే. గంగా నదికి ఎదురుగా వస్తుంది కాబట్టి ఆ సరయు నది ఇది ఆ వాటి యొక్క శబ్దము. వారి సంక్షోభజో రామ ప్రణామం నియతకురు. ఈ సంగమ స్థలానికి నమస్కారం చెయ్యి అన్నాడు. తాభ్యాంతు తావుభౌ కృత్వా ప్రణామం అతిధార్మికౌ తీరం దక్షిణమాసాద్య జగ్మతుర్ లఘు విక్రమౌ. అక్కడి నుంచి దక్షిణం వైపుకి వచ్చి ఇక వాళ్ళు ప్రయాణం ప్రారంభించారు. సవనం ఘోర సంకాశం దృష్ట్వా నృపవరాత్మజ అవిప్రహతం ఐక్ష్వాకం పప్రచ్ఛ మునిపుంగవం. అది గంగ దాటి అవతలికి వెళ్ళిన తర్వాత ఆ అడవి అంతా ఎలా ఉంది, చాలా
ఘోర సంకాశంగా ఉంది. అప్పుడు ఆయన అడుగుతున్నాడు, అహో వనమిదం దుర్గం జిల్లిగా గణనాదితం భైరవైశ్వాపదై పూర్ణం శకుంతైర్దారుణారుతై. స్వామి, ఏమిటి ఇక్కడ ఈ ఈ కీచురాళ్ళు, ఆ తర్వాత భైరవాలు, శ్వాపదాలు, ఇవన్నీ ఘోరమైన పక్షులు ఇటువంటి భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి. నానా ప్రకారై శకునైర్ వాస్యద్భిర్భైరవస్వనై. ఇవి ఒక రకమైన పక్షులు, భాస పక్షులను కనపడుతున్నాయట. సింహ వ్యాఘ్ర వరాహైశ్చ వారణైశ్చ ఉపశోభితం. సింహాలు, వ్యాఘ్రాలు, వరాహాలు, ఏనుగులు ఇవన్నీ ఉన్నాయి ఈ వనంలో. ధవాశ్వ అశ్వకర్ణ కకుభై బిల్వ తెందుక పాటలై సంకీర్ణం బదరీభిశ్చ కిన్వేత దారుణం వనం. ఇంత దారుణంగా ఉంది వనం. ఈ వనంలో ఏమేమున్నాయి? చండ్ర, నల్లమద్ది, ఏరుమద్ది చెట్లు, మారేడు, తుమ్మి, కలిగొట్టు చెట్లు, రేగు చెట్లతో ఈ ప్రదేశం అంతా చాలా భయంకరంగా ఉంది. తమువాచ మహాతేజ విశ్వామిత్రో మహామునే శ్రూయతాం వత్స కాకుస్థ యస్యైతద్దారుణం వనం. ఈ దారుణమైన వనం ఎవరితో చెప్తాను, విను. ఏతౌ జనపదౌ స్ఫీతౌ పూర్వమాస్తాం. ఒకప్పుడు ఇవి చాలా చక్కటి అందమైన ప్రదేశాలే. మలదాశ్చ కరుషాశ్చ దేవ నిర్మాణ నిర్మితౌ. దేవతల చేత నిర్మింపబడిన ఈ రెండు ప్రదేశాలు మలదము, కరుషము అని. పురా వృత్రవధే రామ మలేన సమభిప్లుతం క్షుధా చైవ సహస్రాక్షం బ్రహ్మాత్యా సమావిశతు. ఒకప్పుడు ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించాడు. అందువల్ల అతడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ఆ పాతకంతో పాటు అతనికి ఆకలి దప్పికలు కూడా ప్రారంభమైనాయి. తమింద్రం స్నాపయన్ దేవా ఋషయశ్చ తపోధనా కలశై స్నాపయామాసు మలంచ అస్య ప్రమోచయన్. అప్పుడు ఏం చేశారు? ఋషులంతా కలిసి ఆ ఇంద్రుని యొక్క శరీరాన్ని పట్టుకున్న ఆ మలాన్నంతటిని శుభ్రంగా జలంతో కడిగి వేశారు. మునులు చేశారు ఆ పని. ఈమాయిహ భూమ్యాం మలం దత్వా కారుషమేవచ. తన శరీరం నుంచి తుడిచివేయబడినటువంటి మలాన్ని, ఆ కారుషాన్ని, ఆ కలుషాన్ని, ఇదంతా కూడా శరీరణం శరీరజం మహేంద్రస్య తతో హర్షం ప్రపేదిరే. అదంతా శుభ్రం చేసి ఆ మునులు ఎంతో ఆనందించారు. నిర్మలో నిష్కరుషాశ్చ శుచిర్ ఇంద్రో యదా భవతు దదౌ దేశస్య సుప్రీతో వరం ప్రభురనుత్తమం. ఎప్పుడైతే తాను తన పాపం నుంచి విముక్తిని పొందాడో అప్పుడు ఆనందించి ఇంద్రుడు ఇమౌ జానపదౌ స్ఫీతౌ ఖ్యాతిన్ లోకే గమిష్యతి. ఈ జనపదాలు చక్కగా అందంగా విరాజులతో లోకంలో మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతాయి. మలదాశ్చ కరుషాశ్చ మమాంగ మలధారిణౌ. ఈ రెండింటికి మలదము, కరుషము అని నా శరీరం నుంచి వికృతమైనటువంటి ఈ చెత్తంతో ఇదవుతుంది అన్నాడు. సాధు సాధ్వితి చ తం దేవా పకశాసనమబ్రువన్ దేవస్య పూజాంతాన్ దృష్ట్వా కృతాం శక్రేణ ధీమత. ఆ దేవతలంతా కూడా ఆనందించారు, సంతోషించారు. ఏతౌ జనపదౌ స్ఫీతౌ దీర్ఘకాలమరిందమా. చాలా కాలం హాయిగా సుఖంగా ఉన్నాయి ఈ రెండు దేశాలు. ఎందుకంటే ఇంద్రుని యొక్క అపకీర్తిని పోగొట్టి అవి భరించాయిగా. అందువల్ల వీటికి కూడా పేరు వచ్చింది, మంచి పేరు. మలదాశ్చ కరుషాశ్చ ముదితౌ ధనధాన్యత. ధనధాన్య సమృద్ధిగా ఉన్నాయి ఈ ప్రదేశాలు. కస్యచిత్ వధ కాలస్య. కొంతకాలానికి యక్షిణీ వై కామరూపిణి. ఒక కామరూపిణి, ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరించేటటువంటి శక్తి గల ఒక యక్షిణి బలం నాగ సహస్రస్య ధారయంతి తదాక్ష్యభూతు. ఆవిడికి 1000 ఏనుగుల శక్తి ఉన్నది. అక్కడ ఆవిడ పుట్టుకొచ్చింది. తాటకానామ భద్రంతే భార్య సుందస్య ధీమత. ఆవిడ సింధుడు అనేటటువంటి రాక్షసుడికి భార్య. మారీచో రాక్షస పుత్రో యస్యాః శక్రపరాక్రమ. ఆవిడ కుమారుడే మారీచుడు. తక్కువాడేం కాదు, ఇంద్రుడితో సమానమైనటువంటి బలపరాక్రమాలు గలవాడు. వృత్తబాహు మహావీర్య విపులాస్య ధనుర్మహాను రాక్షసో భైరవాకారు నిత్యం త్రాసయతే ప్రజా. అతడు నిత్యం ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నాడు. వాడు పెద్ద పెద్ద బాహువులు,
విపులమైన పెద్ద ముఖం, వాడు మా రాక్షసుడు, భైరవాకారుడు, భయంకరమైన ఆకారం గలవాడు. ఇమౌ జనపదవు నిత్యం వినాశయతి రాఘవ మలదాంశ కరుషాంశ తాటకా దుష్టచారిణి. ఆ దుష్టచారిణి అయిన తాటక ఈ ప్రదేశాల్ని బాధించి నాశనం చేయటం, ధనధాన్య సమృద్ధిగా ఉన్న ప్రదేశాల్ని పరమ భీకరంగా తయారు చేసింది. సేయం బంధానమావార్య వసత్యర్థయో జనే. ఇదిగో ఇక్కడి నుంచి ఒక అర్ధయోజనం దూరంలో ఆవిడ ఈ మార్గాన్ని ఆశ్రయించి ఇక్కడే ఉంటుంది. అతయేవ చ గంతవ్యం తాటకాయా వనం యత. ఆ తాటకావనం ఎక్కడుందో అక్కడికి, అందుకే మనం వెళ్ళాలి ఆవిడ దగ్గరికి. స్వబాహుబలం ఆశ్రిత్య జహీమాం దుష్టచారిణి. దుష్టచారిణి అయినటువంటి ఈ తాటకని జహి, నీ బాహుబలం ప్రదర్శించి ఆవిడ్ని సంహరించు. మన్నియోగాతు, ఇలా చేయమని నేను నిన్ను నియోగిస్తున్నాను, చెప్తున్నాను, నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. దేశం కురు నిష్కంటకం పునః. మళ్ళీ ఈ దేశాన్ని నువ్వు నిష్కంటకం చేయాలి నాయన అన్నాడు. నహి కశ్చిదిమం దేశం శక్నోత్యాగంతుమీదృశం. ఇటువంటి దేశంలోకి ప్రజలెవరూ రావటం లేదయ్యా. యక్షిణ్యా ఘోరయా రామ ఉత్సాదితమసహ్యయ. ఎందువల్ల కారణం, ఈ యక్షిణి ఇక్కడ ఉండి వచ్చిన వాళ్ళని అందరినీ చంపుకు తింటోంది, ఈ దేశాన్నంతా పాడు చేసేస్తోంది. ఏతత్తే సర్వమాఖ్యాతం యథైతద్దారుణం వనం యక్ష్యాచోత్సాదితం సర్వం అద్యాపి ననివర్తతే. ఇప్పుడు అక్కడే ఉంది, ఈ వనాన్ని పట్టి పీడిస్తోంది ఆవిడ, ఇక్కడి నుంచి వెళ్ళటం. ఇది ఆర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే చతుర్వింశ సర్గ అథ పంచవింశ సర్గ. ఇప్పుడు తాటకా వృత్తాంతం వస్తోంది. ఆవిడ ఎందుకు రాక్షస అయిందో దానికి కారణం చెప్తున్నాడు విశ్వామిత్రుడు. అద తస్యాప్రమేయస్య మునేర్వచనముత్తమం శ్రుత్వా పురుషశార్దూలః ప్రత్యువాచ శుభాంగిరం. అల్పవీర్యా యదా యక్షా శ్రూయంతే మునిపుంగవ. శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు, స్వామి సాధారణంగా ఈ యక్షులు ఇంత పెద్ద బలం ఉండదు కదా, కథం నాగసహస్రస్యధారయత్ అబలా బలం. పైగా ఈవిడ అబల 1000 అణువుల బలం ఎలా వచ్చిందండి? ఇత్యుక్తం వచనం శ్రుత్వా రాఘవస్య అమితౌజసః హర్షయన్ శ్లక్ష్ణయా వాచ సలక్ష్మణ మరిందమం. ఆయన ఆ ప్రశ్న అడిగేసరికి విశ్వామిత్రుడికి చాలా సంతోషం కలిగి చెప్తున్నాడు. విశ్వామిత్రోబ్రవీద్వాక్యం శృణుయేన బలోత్తర వరదాన కృతం వీర్యం ధారయత్వబలాబలం. ఆవిడికి ఎంత బలం, ఈ బలం ఎందుకు వచ్చిందో చెప్తున్నాను విను. పూర్వమాసీన్ మహాయక్ష సుకేతుర్నామ వీర్యవాన్. ఒకప్పుడు సుకేతుడు అనే ఒక బలవంతుడైనటువంటి వాడు యక్షుడు ఉండేవాడు. అనపత్య శుభాచార సచదేపే మహత్తప. అతడు మంచి ఆచార సంపన్నుడే, కానీ సంతానం లేదు, గొప్ప తపస్సు చేశాడు. పితామహస్తు సుప్రీత తస్య యక్షపతేస్తదా కన్యారత్నం దదౌ రామ తాటకాన్నామనామత. అతడికి ఒక కూతురునిచ్చాడు, ఆవిడ పేరు కన్యారత్నమే. ఆవిడప్పుడు తాటక అనే పేరుతో ఆయన అతని యొక్క సుకేతు యొక్క తపస్సుకు సంతోషించి బ్రహ్మగారు ఒక కూతురునిచ్చాడు, అమ్మాయి పేరు తాటక. దదౌ నాగసహస్రస్య బలం చాస్యాగ. అది వరదానం ఆవిడికి. బ్రహ్మదేవుడు 1000 ఏనుగుల బలం ఇచ్చాడు. పితామహ సత్వే నత్వేవ పుత్రం యక్షాయ దదౌ బ్రహ్మ మహాయశ. కానీ ఆ యక్షుడికి కొడుకునివ్వలేదు, కూతురునిచ్చాడు. తాంతు జాతాం వివర్ధంతీం రూపయౌవనశాలినీం జంబపుత్రాయ సుందాయ దదౌ భార్యాం యశస్విని. ఆవిడ పెరిగి పెద్దదవుతుంటే జంబుడు అనే రాక్షసుడు కొడుకైన సుందుడికి భార్యగా ఆమెనిచ్చాడు ఆ సుకేతువు. కస్యచిత్ వధకాలస్య యక్షీ పుత్రమజాయత. ఆమెకో కొడుకు పుట్టాడు, మారీచన్నామ దుర్ధర్షం యక్షాపాద్ రాక్షసో భవతు. మారీచుడనే ఓ కొడుకు పుట్టాడు. పుట్టినప్పుడు వాడు మంచివాడే, కానీ వాడికి శాపానికి గురయ్యాడు. ఎవరయ్యా ఈయన శపించింది అంటే అగస్త్య మహాముని శపించాడు. అందువల్ల వీడు ఆయనకు అపకారం చేశాడు. ఆయన కోపం వచ్చి నువ్వు రాక్షసుడైపడి ఉండమన్నాడు. సుందేతు నిహతే రామ సాగస్యం ఋషి సత్తమం తాటకా సహ పుత్రేణ ప్రదర్శయితుముచ్యతి. సుందుడు కూడా అగస్త్యుడి పట్ల అపకారం చేసి మృతుడయ్యాడు. ఆ తర్వాత ఈ తాటక
కుమారుడైన మారీచుడితో అగస్త్య మహామునిని చంపటం కోసం ఆయన మీదకి పోయింది. తన భర్త మృతికి కారకుడైన అగస్త్యుని ఎడ క్రుద్ధురాలై ఆయన్ను తినేయటానికి గర్జించుతూ ముందు కొరికింది. భక్షార్థం జాత సంరంభ గర్జంతి సాభ్యధావత ఆపతంది ఇంధుతాన్ దృష్ట్వా అగస్యో భగవాన్ ఋషి రాక్షసత్వం భజస్వేతి. తన మీద పడుతూ ఉన్నటువంటి తను చంపడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ తాటకని ఆయన ఏమన్నాడు, రాక్షసీత్వం భజ మారీచం వ్యాజహారస. మీరిద్దరూ తల్లి కొడుకులు రాక్షసులై పడి ఉండండి. అగస్య పరమకృత్త తాటకామపి శప్తవాన్ పురుషాది. అక్కడి నుంచి మనుషులను తింటోంది. మహాయక్షి విరూప వికృత. ఒకసారి రాక్షస ఆ ప్రవృత్తి మనిషిలో ప్రారంభమైతే మనిషి కాదు, యక్షుడు కాదు, ఎవరైనా సరే దాని యొక్క పరిణామం ఇలా ఉంటుంది. ఇది మనం ఇలా జరిగింది అని ఆ కథా సందర్భంగా అలా చెప్పడం జరుగుతుంది. ఆ పరిణామం అంతే. ఒక్కసారి వివేకం కోల్పోతే రాక్షసత్వం ప్రవేశిస్తే ఈ తాటకలాగానే మానవుడు చూడ్డానికి మనిషిలాగానే ఉండొచ్చు, కానీ బుద్ధి మాత్రం రాక్షస స్వభావమే, రాక్షస కృత్యాలే అలవడతాయి. ఇది చక్కటి ఉదాహరణ. కాబట్టి దీని నుంచి నేర్చుకోవలసింది ఏమి అంటే ఆ ఉత్తమ జ్ఞానాన్ని పోగొట్టుకోకూడదు. ఏనాం రాఘవ దుర్వృత్తాం యక్షీం పరమదారుణాం గోబ్రాహ్మణ హితార్థాయ జగి దుష్ట పరాక్రమం. ఇంకా అటువంటి వాళ్ళకి ఏమిటి అంటే లోక దృష్టితో వాళ్ళని సంహరించటం, కానీ మామూలుగా కథా దృష్టితో కాకుండా అంతరంగ దృష్టితో చూసినట్లయితే వాళ్ళ గుణాలను పోగొట్టి మళ్ళీ వాళ్ళకి మంచి గుణాలు అలవడించేటటువంటి పరిస్థితిని సృష్టించడం, వాళ్ళకి బోధ చేయటం, వాళ్ళ గుణాలని సంహరించాలి. అప్పుడు వాళ్ళే సంస్కరింపబడతారు. నహితే స్త్రీ వధకృతే ఘృణ కార్య నరోత్తమ. నేను స్త్రీని చంపుతున్నాననే ధర్మం నువ్వు పాటించనక్కర్లేదయ్యా. చాతుర్వర్ణ్య హితార్థాయ కర్తవ్యం రాజసూనునా నృశంసమనృశంసం వా ప్రజారక్షణ కారణాతు. ఇప్పుడు నృశంసుడైనా అనృశంసుడైనా ప్రజల్ని రక్షించాలి అంటే వాడిని సంహరించాల్సిందే. పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా. రక్షకుడైన వాడు ఈ విధంగా వాళ్ళని శిక్షించాల్సిందే. రాజ్యభార నియుక్తానాం ఏష ధర్మ సనాతన. ఈ ఏష ధర్మ సనాతన అనే వాక్యం చాలా అద్భుతమైన పద ప్రయోగం. ఇది సనాతన కాలం నుంచి వస్తున్న ధర్మం. ఏమిటది? ప్రజల్ని పీడించే వాళ్ళని సంహరించాలి. ఇది రాజధర్మం, సనాతన ధర్మం. అధర్మ్యాం జఘికాకుస్థ ధర్మో హ్యస్య న విద్యతే. ఈవిడికి ధర్మం లేదు కాబట్టి ఈవిడ అధర్మపరురాలు, ఈవిని సంహరించు. శ్రూయతే హి పురా చక్రో విరోచన సుతాన్ నృప పృథివీం హంతుమిచ్చంతిం మందరామభ్యసూదయతు. ఒకప్పుడు ఇంద్రుడు కూడా ఈ భూమినే సంహరించాలని చూస్తూ ఉన్న మందర అనే ఒక ఆ రాక్షసుని ఆయన సంహరించాడు. విష్ణునాపి పురారామ భృగుపత్ని దృఢవ్రత అనింద్రం లోకమిచ్చంతి కావ్యమాత నిషూదిత. శుక్రాచార్యుడి తల్లి కూడా ఇలాగే అధర్మంగా ప్రవర్తిస్తే విష్ణుమూర్తే ఆవిడ్ని సంహరించాడు. ఏతైశ్చాన్యైశ్చ బహుభిః రాజపుత్ర మహాత్మభిః అధర్మ సహిత నార్యో హతాః పురుష సత్తమై. ఇంద్రుడు సంహరించాడు స్త్రీని, విష్ణుమూర్తి సంహరించాడు. కాబట్టి నువ్వేమి ఇందులో ఆలోచించవలసిన అవసరం లేదు. అందుకని ఆ రెండు ఉదాహరణలు నీతో చెప్పాను. తస్మాదేనాం గృణాం త్యక్త్వా. నువ్వు దయాదాక్షిణ్యాలు విడిచిపెట్టి జగి మచ్చాసనాత్ నృప. నృప అంటున్నాడు, ఓ రాజా నీ ధర్మవిధి, నువ్వు ఈ తాటకని సంహరించవలసిందే. ఆ తాటక మారీచుడు వాడు సుబాహుడు వీళ్ళే విశ్వామిత్రుడి యొక్క యజ్ఞానికి భంగాన్ని కలిగించేవాళ్ళు అని విశ్వామిత్రుడు బోధించాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 25 सर्गः अथ 26 सर्गः। स्वस्ति।